తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టారు అని వార్త. అంటే వైసీపీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ని ఖాళీ చేశారన్నమాట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ఆఫీసు బిజీగా ఉండేది, కళకళలాడుతూ ఉండేది. అధికారం పోగానే దాని వైపు చూసే నాథుడు లేకుండా పోయాడు. జగన్మోహన్ రెడ్డే ఒక్కసారి కూడా అటువైపు వెళ్ళాల ఓడిపోయిన తర్వాత. ఆయన సగం టైం బెంగళూరులోనే ఉంటాడు. ఒకవేళ తాడేపల్లి వచ్చినా ఇంటి దగ్గరే 1-2 మీటింగ్లు పెట్టుకుంటాడు. అందుకే పార్టీ ఆఫీస్కి అద్దె కట్టడం కూడా వేస్టు అని చెప్పి ఖాళీ చేసి ఉంటారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెడ్ ఆఫీస్ ఏది అనే అనుమానం వస్తుంది. జగన్ ఉండే తాడేపల్లి ఇంటి ప్రాంగణంలోనే క్యాంప్ ఆఫీస్ ఉంది. అధికారంలో ఉన్నంత కాలము జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ మొహం కూడా చూడకుండా తన క్యాంప్ ఆఫీస్కే అందరినీ రప్పించుకునేవాడు. వాళ్ళు విఐపీలు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు. అధికారం పోయిన తర్వాత క్యాంప్ ఆఫీస్ అంతా ఖాళీ ఇప్పుడు. అందుకే అక్కడి నుంచే ప్రస్తుతం వైసీపీ కార్యకలాపాలు నడుపుతున్నారు. అయితే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెళ్ళడానికి వీలు ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇనుప గేట్లు, భారీ సెక్యూరిటీ ఉంటాయి. జగన్ కావాలనుకున్నప్పుడు ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మాత్రమే పార్టీ వాళ్ళు ఫ్రీగా లోపలికి వెళ్ళగలరు. స్వేచ్ఛగా పార్టీ ఆఫీసుకు కూడా వెళ్ళలేని రాజకీయ పార్టీ బహుశా వైఎస్ఆర్సీపీయేనేమో. ఇక ఇప్పుడు సరైన ప్రధాన కార్యాలయం లేని పెద్ద పార్టీ కూడా వైసీపీయే. జగన్ అధికారంలో ఉన్నప్పుడు సిఆర్డీఏ పరిధిలో 2 ఎకరాలని పార్టీ పేరు మీద లీజుకిచ్చుకున్నాడు. ఇందులో కన్స్ట్రక్షన్ కూడా మొదలైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ లీజుకి ఇవ్వడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతి ఇవ్వలేదు అని చెప్పి కనుక్కున్నారు. సిఆర్డీఏ కూడా అనుమతి ఇవ్వలేదు అని తెలిసింది. అప్పుడు కూటమి ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని కూల్చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. కాబట్టి వైసీపీకి మెయిన్ ఆఫీస్ అంటూ ఎక్కడా లేదు. అయినా ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది ఉండే అవకాశం లేదు. వైసీపీ అంటే జగన్, ఆయన ఎక్కడుంటే అదే పార్టీ ఆఫీసు. ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపుగా కుటుంబ పార్టీలే. అయితే వైసీపీ అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రొప్రైటరీ కన్సర్న్. ఆయన మొదటి నుంచి ఆ పార్టీని అట్లాగే నడుపుతున్నాడు. ఇట్లా నడిపినా మళ్ళీ 4 ఏళ్ళు అయితే అధికారంలోకి వస్తాం అనే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారిది. చూడాలి మరి.